బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. అభిలాష శ్రవ్య ధారావాహిక 5వ భాగం. కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. అవును సార్ అన్నాడు. తర్వాత ముందుకు వంగి అపురూపమైన రహస్యం చెబుతున్న వాడిలా, మీకు ఉడతా భక్తిగా నేను కొద్దిగా వివరాలు సేకరించాను. చీకటి సందుల్లో ఎన్నో ఏళ్ల నుంచి కప్పుకుపోయిన గ్రంథాలని వెలికితీసి అన్నాడు. ఏమిటా వివరాలు? ఏ దేశాలు ఎప్పుడెప్పుడు ఉరి శిక్షణని రద్దు చేశాయో వినండి. ఇటలీ 1948, వెస్ట్ జర్మనీ 1949, బెల్జియం ఆఖరి మరణశిక్ష 1863లో, డెన్మార్క్ 1930 ఆఖరి మరణశిక్ష అమలు జరిగింది 1892లో, హాలెండ్ 1872 ఆఖరి మరణశిక్ష 1860 అని కాగితం తీసి చదువుతుంటే మధ్యలో ఆయన కంఠం అందుకుంది. ఆస్ట్రేలియా 1850, ఫిన్లాండ్ 1826. అబ్బాయి, నేను ఉరిశిక్ష రద్దు కోసం 15 సంవత్సరాల నుంచి పాటుపడుతున్నాను. నేను మొదటి సంవత్సరం సర్వేలో సంపాదించింది నువ్విప్పుడు చీకటి సందుల్లోంచి సేకరించిన గ్రంథాల్లోంచి చెబుతున్న వివరాలు. ఇవన్నీ నేను ఉపన్యాసాల్లో చెబుతూ వస్తున్న స్టాటిస్టిక్స్ వివరాలే అన్నాడు. చిరంజీవి తెల్లబోయాడు. అతడేదో చెప్పబోతుంటే అతడిని రక్షించటానిక అన్నట్టు హాయ్ అన్న కంఠస్వరం అనిపించింది. తల తిప్పి చూస్తే అర్చన. నీకు తెలుసా అమ్మాయి, ఇతను ఎక్కడో చూశాను అంది వస్తున్న నవ్వు ఆపుకొని. చిరంజీవి అని లాయరు. ఆమె తలూపి అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు వాచి చూసుకుని, మై గాడ్, మీటింగ్ టైం అయిపోయింది, వెళ్ళాలి అంది. చిరంజీవి కూడా నిస్సత్తువుగా లేచి, నేను వెళ్ళొస్తాను అన్నాడు. మీరు ఎటువైపు వెళ్ళాలి? అతడు చెప్పాడు. రండి, నేను అటే అని చిరంజీవి సమాధానం కోసం చూడకుండా, నీ టయోటా తీసుకెళ్తున్నా అంకల్ అంది పక్కకు తిరిగి. దానికే ఉంది, తీసుకెళ్ళమ్మా అన్నారు. చిరంజీవి, అర్చన బయటకొచ్చారు. అర్చన డ్రైవింగ్ సీట్లో కూర్చుని వంగి ఫ్రంట్ డోర్ తెరిచింది. చిరంజీవి కూర్చున్నాడు. చిన్న జర్కుతో కారు కదిలింది. అదే సమయానికి మేడ పైన స్తంభం వెనక నుంచి ఒక వ్యక్తి నెమ్మదిగా బయటకొచ్చాడు. వెళ్తున్న కారు వంక నిదానంగా చూశాడు. ఆ మొహంలో ఏ భావమూ కనపడటం లేదు. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ కళ్ళు కొన ప్రాణంతో పడి ఉన్న లేగదూడ పైన ఎగురుతున్న డేగ కళ్ళలా ఉన్నాయి. కారులో ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. మామూలుగా మాట్లాడేటప్పుడు ఎంత హుషారుగా ఉంటుందో, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు అర్చన అంత మౌనంగా ఉండటాన్ని అతను గమనించాడు. ఈ లోపల కారు పెద్ద హోటల్ ముందాగింది. రండి అంటూ ఆమె దిగి అడుగు ముందుకు వేసింది. హోటల్ ప్రొపరేటర్ వచ్చి తలుపు తెరుస్తాడేమోనని కారు అద్దం గుండా బయటకు చూశాడు చిరంజీవి. ప్రొపరేటరు మేనేజరు కాదు కదా, కనీసం గేటు దగ్గర గూర్ఖా కూడా ఇటువైపు చూడటం లేదు. అయినా వాళ్ళకి ఈ కార్ల తలుపులు తెరవడం తప్ప ఇంకేం పనులు ఉండవా అనుకుని తన డోర్ తనే తీసుకుందామన్న నిశ్చయానికి వచ్చాడు. అతడు అంతకుముందు ఏ కదిలే వాహనము ఎక్కలేదని కాదు, సిటీ బస్సు చాలాసార్లు ఎక్కాడు. కానీ సిటీ బస్సులకు తలుపులు ఉండవు కదా, అందులోనూ ఇది ఇంపోర్టెడ్ కారయ్యే. అతడు క్షణం సూటిగా తీక్షణంగా డోర్ వైపు చూశాడు. నికిల్ ప్లేటింగ్ ఉన్న రూపాయి కాసంత బెళ్ళ తళతళ మెరుస్తోంది. దాని పక్కనే చిన్న హ్యాండిల్ ఉంది. దానికి కొద్దిగా కిందుగా అరచేతి మందాన ఒక రాడ్ ఉంది. ఆ మూడిటిలో ఏది తలుపును తెరుస్తుంది అన్న మీమాంసలో పడ్డాడు. ముందు చూపుడు వేలుతో నాజూకుగా రూపాయి కాసులను నొక్కి అది కేవలం అందం కోసం బిగించిన స్క్రూ అని తెలుసుకుని దాని పక్కనే ఉన్న హ్యాండిల్ని పట్టుకుని తిప్పాడు. కిటికీ అద్దం నెమ్మదిగా క్రిందకు దిగటం ప్రారంభం అవడంతో కంగారు పడి మధ్యలో ఆపుచేశాడు. ఈ లోపల అర్చన వెనక్కి తిరిగి చూసింది. అతడు అతి ప్రయత్నం మీద దగ్గును తెప్పించుకున్నాడు. ఆమె వచ్చి తలుపు తీయగానే దగ్గు ఆగింది.
అందమైన అమ్మాయితో కలిసి ఖరీదైన హోటల్లోకి అడుగుపెట్టడం అరుదైన అనుభవం. అయితే ఆ హోటల్ టోపోగ్రఫీ తెలియకపోవటం దురదృష్టకరం. ఆమె అతడి ముందుకు మెనూ కార్డు తోసి చెప్పండి అంది. అతడు దాన్ని తీసుకుని చూసి అర్థం కాక అయోమయంలో పడ్డాడు. ఉప్మా, వడ, దోశ ఇలాంటి పదార్థాలు అందులో లేవు. మొగలాయి జాల్ఫ్రైజీ, రోగన్ జోష్, ఫిలెట్స్ ఆఫ్ షోంఫ్రెట్, మసాలా హోర్స్ డీ ఓవర్స్, స్పినాక్, ఆగ్రాటిన్. విశ్వనాథ సత్యనారాయణ గారు వాల్మీకి రామాయణాన్ని పరిశీలించినట్టు ఆ కార్డుని మొదటి నుంచి చివరి వరకు ఏకాగ్రతతో అతడు చదివిన తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ ఇంగ్లీషులో ఇలా జరిగింది. అతడు, ఒక్కొక్క హోటలు ఒక్కొక్క పదార్థానికి ప్రత్యేకత కలిగి ఉండును. దురదృష్టవశాత్తు నేను ఈ హోటల్కు ఎప్పుడూ రాలేదు. అందువలన ఆర్డరు మీరే ఇవ్వండి. ఆమె, ఈ హోటళ్లలోని అన్ని పదార్థాలు బాగానే ఉంటాయి. అతడు, అయినా నాకంతగా ఆకలి లేదు అని కార్డు వైపు చూసి అన్నిటికన్నా తక్కువ ధరలో ఉన్న పదార్థాన్ని గుర్తించి, నేను మొగలాయి పాపడ్ జఫ్రాని తీసుకుంటాను. ఆమె ఆశ్చర్యంతో, వాట్? అతడు, అవును అర్చన గారు, నాకు చాలు. ఆమె, ఒక్క అప్పడంతో సరిపెట్టుకుంటారా చిరంజీవి? అతడు గతుక్కుమని స్వగతంలో, మొగలాయి పాపడ్ జఫ్రాని అంటే అప్పడమా? అద్దాల బీరువాలో ₹1 పెట్టి రూపాయికి అమ్మడం అంటే ఇదే కాబోలు. ప్రకాశముగా, అవును, నాకు ఆకలిగా లేదు, కేవలం మీకు కంపెనీ ఇవ్వడం కోసమే వచ్చాను. ఆమె నవ్వి, చాలా థ్యాంక్స్. అందమైన ప్లేటులో అప్పడము, పక్కన కత్తి, ఫోర్కు, న్యాప్కిన్ను పెట్టి అప్పడం తినేశాక బౌల్లో నిమ్మకాయ చెక్క వేసిన వేడి నీళ్లు చేతులు కడుక్కోవడానికి ఇచ్చి ₹5 వసూలు చేశాడు హోటల్ వాడు. బిల్ ఇచ్చి ఇద్దరూ బయటకొచ్చాక, ఎటు వెళ్ళాలి మీరు అని అడిగింది. తన రూమ్కి ఫర్లాంగు దూరం వరకు ఆ పొడవాటి కారు వెళ్ళదని గ్రహించి, లైబ్రరీకి అన్నాడు. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. వద్దు, మీకు శ్రమ. నే ఎలాగో మా ఫ్యాక్టరీకి పెడుతున్నాను అన్నదామె. అక్కడికి వెళ్ళేసరికి లైబ్రరీ ఆ రోజు కట్టేసి ఉంది. ఫ్యాక్టరీకి కూడా సెలవే, కానీ నేను కొంచెం అకౌంట్స్ చూడవలసి ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే రండి అంది మూసి ఉన్న లైబ్రరీ తలుపులు చూసి ఏం చెయ్యాలో తోచన చిరంజీవితో. ఆమె కంపెనీ అతడికి ఒకవైపు ఆనందంగానూ మరోవైపు ఇబ్బందిగానూ ఉంది. ఆనందం ఇబ్బంది కన్నా ఎక్కువ పాళ్లల్లో ఉండటంతో సరే అన్నట్టు తలూపాడు. 10 నిమిషాల్లో వాళ్ళ కారు విశాలమైన ఫ్యాక్టరీ ఆవరణలోకి ప్రవేశించింది. ఆఫీసు గదిలో ఫ్యాక్టరీ మేనేజర్తోనూ అకౌంట్ గుమాస్తాతోనూ ఆమె మాట్లాడే విధానం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఒక మెడిసిన్ ఫైనల్ ఇయర్ అమ్మాయి ఫ్యాక్టరీ తాలూకు ఉత్పత్తి, అమ్మకం, ఇన్కమ్ ట్యాక్స్ మొదలైన విషయాలు అవలీలగా చర్చించటం అతడికి విస్మయాన్ని కలిగించింది. అరగంటలో ఆమె పని పూర్తయింది. రండి ఫ్యాక్టరీ చూద్దాం అందామె లేస్తూ. అతడు ఆమెని అనుసరించాడు. వాచ్మెన్ తలుపులు తీసి నమ్రతగా నిలబడ్డాడు. ఇద్దరూ లోపల ప్రవేశించారు. చాలా ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇక్కడంతా. అందువల్ల లేబర్ సమస్య అంతగా లేదు. 4-5 సంవత్సరాల వరకు నష్టంలో నడుస్తూ ఉండేది ఫ్యాక్టరీ. క్రితం సంవత్సరం ఈ మిషన్ జర్మనీ నుంచి తెప్పించాం. దాంతో లాభాలు రావటం ప్రారంభించాయి. చిరంజీవి చుట్టూ చూశాడు. ఆమె వివరిస్తూ ముందుకు వెళ్ళింది. అతడికి ఉక్కపుస్తున్నట్టు అనిపించింది. స్విచ్ బోర్డు పక్కనే ఉన్న ఎగ్జాస్టర్ని ఫ్యాన్ అనుకుని భ్రమపడ్డాడు. పక్కనే ఉన్న బటన్ నొక్కాడు. అయితే ఆ బటన్ మిషన్ తాలూకుది. అతడు దాన్ని నొక్కగానే పెద్ద చప్పుడుతో కన్వేయర్ తిరగసాగింది. ఆమె కెవ్వున కేకవేసింది. చిరంజీవి చప్పున స్విచ్ ఆఫ్ చేశాడు. కానీ అప్పటికే ఆమె మధ్యకి వెళ్ళిపోయింది. చిరంజీవికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఒక్క క్షణం ఏం చెయ్యాలో తోసలేదు. అర్చన ఏ క్షణమైనా పడిపోయేటట్టు ఉంది. మూత తీసి ఉన్న సిలిండర్లోంచి క్రితం రోజు వేడి తాలూకు పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అతడు మరి ఆలోచించకుండా రైలింగ్ మీద నుంచి కిందకు దూకి బాయిలర్ స్క్రూస్ పట్టుకుని పైకెక్కాడు. కాల్షియం వాసన ముక్కు పుటాల్లోంచి రక్తం వస్తుందా అన్నంతగా మండుతోంది. బాయిలర్ పక్క నుంచి లివర్ మీద కాలు వేసి బెల్ట్ను అందుకున్నాడు. తర్వాత నెమ్మదిగా పాక్కుంటూ ముందుకెళ్లి ఆమెకు చెయ్యి అందించాడు. కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతూ ఆమెతో పాటు ట్రాలీ వరకు వచ్చి దాని మీద కాలు వేసి నేల మీదకు జారాడు. అతడి భుజం పట్టుకుని ఆమె కూడా కిందకు దిగి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. నిజంగా చచ్చిపోయానని అనుకున్నాను.
ఇంకా వణుకుతున్న చేతి వేళ్లను చూసుకుంటూ అంది అర్చన. తెల్లటి చేతులు బలవంతా మోపటం వల్ల రక్తం ఎగజిమ్మి ఎర్రగా మారాయి. నన్ను క్షమించండి అన్నాడు చిరంజీవి పాలిపోయిన మొహంతో. ఫ్యాన్ అనుకున్నాను. ఫ్యాక్టరీ వాచ్మను ఆఫీస్ గుమాస్తా పరిగెత్తుకుంటూ వచ్చారు శబ్దం విని. నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఒక్కసారిగా అంత శబ్దం విని కంగారు పడ్డాను. స్విచ్ వేయగానే అంత శబ్దం వస్తుందని నేను అనుకోలేదు. అదీకాక ఒక్కసారి బెల్ట్ కదలడంతో నిలదొక్కుకోలేకపోయాను అంది అర్చన కర్చీఫ్తో నుదురు అద్దుకుంటూ. అయితే నాకు ఆ విషయం అర్థం కాలేదు. ఎందుకు సగంలో మీరు స్విచ్ ఆఫ్ చేశారు అని అడిగింది. మరి చెయ్యకపోతే అంటూ ఏదో అర్థమై వాక్యం పూర్తి చెయ్యకుండా మధ్యలో ఆపచేశాడు. చేయకపోతే ఏమై ఉండేది? బెల్ట్ చివరి వరకు వెళ్ళి ఉండేది. దానితో పాటే అర్చన కింద వరకు వచ్చి ఉండేది. హాయిగా నేల మీదకు దిగి ఉండేది. తనేదో పెద్ద రక్షించేవాడిలా మధ్యలో స్విచ్ ఆఫ్ చేసి కిందకు వచ్చేదాన్ని రాకుండా చేసి టార్జాన్లా బాయిలర్ ఎక్కి ఆమెను కిందకు దింపాడు. తన తెలివి తక్కువతనం అర్థమయ్యేసరికి అతడి మొహం ఎర్రబడింది. రోజులు గడిచే కొద్దీ చిరంజీవి చిక్కిపోతున్నాడు. గెడ్డం గీసుకుంటూ ఆలోచనలో పడిపోతాడు. ఎందుకో తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. వగేరా వగేరా. స్ఫూర్తి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు నిలదీసి అడిగాడు. నేను అర్చన అర్చనని నేను అని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాడు. స్ఫూర్తి కంగారు పడి, ఏమైంది, అసలు సంగతి చెప్పు అన్నాడు. మొదలు పెడితే ధైర్యం వస్తుంది, మొదలు పెట్టనివ్వదు. ధైర్యం వస్తే మొదలు పెట్టగలను, ధైర్యం రాదు. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అది చెప్పేడవరాదు, ఊరికే ఏడుస్తావే విసుక్కున్నాడు. చిరంజీవి మరింత దుఃఖంతో, ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది, అది త్యాగాన్ని కోరుతుంది అన్నాడు. గన్ షాట్గా అన్నాడు స్ఫూర్తి. అర్చన లాంటి అమ్మాయిని ప్రేమిస్తే అది త్యాగానికే దారితీస్తుంది. నెత్తి మీద రూపాయి పెట్టమితే ₹1 అమ్ముడుపోయే నీలాంటి వాణ్ణి అర్చన కాదు కదా, వాళ్ళింటి వంట మనిషి కూడా ప్రేమించదు. మరి నేనేం చెయ్యాలి? హీరోలా ఒక గొప్ప పనేదైనా చెయ్యాలి. టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాలి, లేకపోతే రికార్డు బద్దలు కొట్టే పనేదైనా చెయ్యాలి. అమ్మాయిలు, అందులోనూ అర్చన లాంటి వాళ్ళు మామూలుగా ప్రేమించేసేయరు. చిరంజీవి ఆలోచనలో పడ్డాడు. ఏదైనా చెయ్యాలి, నిజమే, ఏదైనా అద్భుతం చెయ్యాలి. ఇదే ఆలోచనతో ఓ నెల గడిపాడు. చాలా గొప్ప గొప్ప ఆలోచనలు జీవితగతిని మార్చేవి హఠాత్తుగా స్ఫురిస్తూ ఉంటాయి. ఆ రోజు పేపరు 1981 సెప్టెంబర్లో వార్త హిందూలో పడింది. చదువుతూ ఉండగా ఓ వార్త మీద చిరంజీవి దృష్టి పడింది. ఉరికంబం ఎక్కబోయే ముందు సుప్రీంకోర్టు స్టే అన్న హెడ్డింగ్తో ఉన్న వార్త అది. మరుసటి రోజు తెల్లవారుజామునే ఉరికి సిద్ధపెడుతున్న ఖైదీకి స్టే లభించింది. చిరంజీవి మామూలుగానే దాన్ని చదివి పక్కన పడేశాడు. కానీ రాత్రి పక్క మీద వాలాక హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. నిమిషాల్లో అది రూపుదిద్దుకొనగా అప్పటికప్పుడే లాయర్ గారింటికి పరిగెత్తాడు. అప్పుడు రాత్రి 10 అయింది. ఆ తరువాత ఏం జరిగిందో 6వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు, నమస్కారం. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.